ఓం నమో భగవతే శ్రీ రమణాయ. కొందరి ప్రశ్నలు చాలా వింతగాను విపరీతంగాను అనిపిస్తూ ఉంటాయి. మహర్షుల వారి దగ్గరికి వచ్చిన వారు అటువంటివే అడుగుతూ ఉంటారు. అందులో ఒక ప్రశ్న, అద్దంలో ఆకాశం ఉంది, అది మూర్తులను ప్రతిబింబచేస్తుంది, ఇవన్నీ అద్దంలో ఎట్లా ఇముడుతుందో చెప్పగలరా అంటూ అడిగాడు. అసలు విషయాలు ఆకాశంలో ఉంటాయి కదా, విషయాలు ఆకాశం రెండు అద్దంలో ప్రతిబింబిస్తాయి. విషయాలు ఆకాశంలో ఉన్నట్లే ప్రతిబింబంలోనూ ఉంటాయి. అద్దం చూడండి, చాలా పల్చగా ఉంటుంది, దాని పరిమితిలో విషయాలు పట్టవు కదా. ముఖ్యంగా అద్దం వెనక పూత ఒకటి ఉంటుంది, ఆ పూత ఉంటేనే నీకు బింబాలు ప్రతిబింబిస్తాయి, లేకపోతే అక్కడ ఏది కనపడదు. అంతేకాదు, ఘటాకాశంలో ప్రతిబింబం ఎక్కడిది? దానిలోని నీళ్లలోనే కదా. చెరువులోని నీరు చాలా కడవల్లో నింపితే ఆ కడవ అన్నిట్లోనూ నీళ్లలోనూ సమానంగానే ఆకాశం ప్రతిఫలిస్తుంది కదా. అలాగే ప్రతి వ్యక్తిలోనూ సర్వ విశ్వము ప్రతిఫలిస్తుంది. అందుకనే ఒకే రీతిగా అందరూ ఈ మాయలో చూడగలుగుతారు. చెరువులో నీటి అడుగున కొండను గుర్తించేది ఎట్లాగూ గుర్తించలేము కదా. కనుక శుద్ధ ఆకాశంలో ప్రతిబింబాలు అగపడవు. నీటిలోని ఆకాశానికే ఆ శక్తి ఉన్నది కదా. ఇందాక చెప్పినట్టు ఒట్టి అద్దం విషయాలను ప్రతిబింబించదు కదా, దాని వెనుక వెలుతురు చొరబడి రసం పూస్తేనే అది కనపడుతుంది. ఎదుటున్న విషయాలను ప్రతిఫలించగలదది. అట్లాగే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, శుద్ధ జ్ఞానంలో ఆత్మస్థితిలో ఉన్నానన్న ఎరుకలో ఏ విషయాలు ఉండవు. అది వేటిని కూడా ప్రతిఫలింప చెయ్యదు. ఎప్పుడైతే ఈ అహంకారము, ఈ మనస్సు ఉపాధి అయి కూర్చుంటుందో అది ప్రపంచాన్ని ప్రతిఫలిస్తుంది. అంతవరకు దేనికి? గాఢ నిద్రలో మరి నీకు ప్రపంచం లేదుగా. ఎందుకని? అక్కడ నీవనుకునే అహంకారము వ్యక్తిత్వము వృత్తిరాహిత్యమై ఉంటుంది. అంతవరకు దేనికి? తాడు పాముగా తోచేది బాగా చీకట్లోనా మంచి వెలుతురులోనా? చీకట్లో కనపడదు, వెలుతురులో తాడుగానే చూస్తావు, పాముగా చూడవుగా. కనుక మసక వెలుతురులోనే నీవు పొర్రపాటు పడి తాడుని తాడుగా కాక పాము అన్న భయం కలుగుతుంది. ఇక్కడ అంతే, శుద్ధ చైతన్యం తేజంగానే ఉంటుంది. అది కేవల జ్ఞానము. దాని నుండే వడిలినటువంటి ఈ మనస్సు విషయాలను వేర్వేరని భ్రాంతి చెందుతూ ఉంటుంది. ఒక రకంగా తీసుకుంటే మనస్సు తర్పణమా? మనస్సు అంటున్నావే, అది ఏమిటి?
అది చిత్ సంకల్పాల మిశ్రమే కదా, చిచ్చడ గ్రంథే కదా, జడ చేతనముల కలయికే కదా. అందుకని అవన్నీ దానిలో ప్రకాశిస్తాయి. దర్పణం, వెలుగు, చీకటి, ప్రతిబింబాలు ఇవన్నీ కూడా మనం చూస్తాం కదా. నిజానికి చిదాకాశం శుద్ధ జ్ఞానం మాత్రమే, అది మనస్సుకు మూలం కూడా. విషయాలన్నీ దానిలోనే ఇమిడి ఉంటాయి కనుక దాన్ని చిదాకాశం అన్నాం. ఆకాశం అంటాం దేనికి? ఆకాశం విషయాల వల్లే అది తలపులను భరిస్తుంది. మరి అందువల్ల అది మానసాకాశం. అది ముఖ్యంగా గ్రహించవలసింది కేవల చిత్తులో, అంటే స్వరూప జ్ఞానంలో ఉన్నానన్న ఎరుకలో దానిలో విషయమేది ఉండదు. అది కేవలం జ్ఞానమాత్రంగానే నిలిచి ఉంటుంది. అది కూడా తనకు తానుగా ఉన్నటువంటి అనంతమైన ఎరుక కలిగి ఉంటుంది. అంతకంటే ఏమీ లేదు. నీవు చెయ్యవలసింది అనాత్మను వదిలించుకో, అంతకు మించి నీవేమీ చెయ్యక్కర్లేదు. అనాత్మ అంటే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహమని, నేనంటే మనస్సు అని అనుకుంటున్నావు కదా. కనుక నీవు దేనిని భావించినా అది మనకు వేరుగా ఉంటే కదా. శుద్ధ జ్ఞానానికి వెలిగా మనకు ఉనికే లేదాయే. అది ఫలానా ఫలానా అని ఇట్టిదని ఎట్లా నువ్వు భావిస్తావు? నువ్వేం చెయ్యక్కర్లేదు. అనాత్మను వదులుచుకో, అది చాలు. మరచిపోవటానికి ముందు తెలియాలి కదా. మరచానని నీకు తెలుసు, తెలియకపోతే మరచానని నీవెలా చెప్పగలవు? కాబట్టి మరుపు కూడా చిదాకాశమే. ముఖ్యంగా నాయన, చిత్ కేవలం శుద్ధము, మనస్సు దాని నుండి వెడలి వస్తున్నది. మనస్సు తలపుల నిర్మాణము తమస్సు లేక అజ్ఞానము చొరబడినందువల్ల శుద్ధ జ్ఞానము నిజస్థితికి వేరుగా కనపడుతుంది. అదే కామ, మోహ, మద, మాత్సర్యాదులతో నిండిన ప్రపంచంగా అహంభావనగా కనిపిస్తుంది నాయన. అందుచేత కామాదులు సత్యమును కప్పి ఉంచుతాయి. అంతకంటే ఏమీ లేదు. ఇక్కడ మనస్సు అంటే ఆకాశం, సత్ కన్ను అంటే జ్ఞానము, సచ్చిత్తుల కలయిక అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అహంకారమే ఈ ప్రపంచం, మరొకటి కాదు. కనుక చేయవలసింది అంటూ ఏదీ లేదు. నిశ్చలత్వానికి రా. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించు. మనస్సుని అంతర్ముఖం చేయి. అదే చింతా విహీనం హృతి చింతయామి. మంచిది. మౌనమే నీ ఉనికి.